కడుపులో చల్ల కదలకూడదు, అకౌంట్లోకి లక్షల రూపాయలు వచ్చి పడాలి. ఇది ఓ కన్నింగ్ జంట ఫార్ములా. ఒక అమాయకుడిని పట్టుకుని అదే ఫార్ములాను అప్లై చేసి కోట్లు కొల్లగొట్టారు. అందుకోసం వాళ్ళు ఆడిన డ్రామాలకు ఓ నిండు ప్రాణం బలైపోయింది. ఆ పాపమే నీడలా వెంటాడి వాళ్లను కాకిలకు చిక్కేలా చేసింది. ఎందుకే ఎవరా చీటింగ్ జంట, ఏంటా స్టోరీ? అందమైన జంట. ఈ పేరుకి ఠానాలో ఏం పని అంటారా? వీళ్ళు అల్లటప్ప పని చేయలేదు, కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. అది కూడా ఓ వీడియో అడ్డం పెట్టుకుని. ఇందుకు అందులో ఏముంది? ఓ సూసైడ్ నోట్ వీళ్ళను ఎలా పట్టించింది? సమాజంలో నేరాలు పెరిగిపోతున్నాయి. ఎదుటి వాళ్ళ బలహీనతల్ని క్యాష్ చేసుకొని డబ్బులు వసూలు చేస్తున్నారు. అలాంటిదే ఈ స్టోరీ కూడా. ముంబైలో శాంటాక్రాజ్ యశ్వంత్ నగర్ కి చెందిన 32 ఏళ్ల రాజ్మోర్ చార్టెడ్ అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు. తన ప్రైవేట్ వీడియో ఉపయోగించి సభా ఖురేషి, రాహుల్ పర్వాని బ్లాక్మెయిల్ చేశారు. సదరు వీడియోను సోషల్ మీడియాలో పెడతామని అతన్ని బెదిరించారు. ఎక్కడ తన పరువు పోతుందని భావించిన రాజ్మోర్ 18 నెలల వ్యవధిలో 3 కోట్ల రూపాయల్ని సమర్పించుకున్నాడు. అయినా వీళ్ళిద్దరి వేధింపులు ఆగలేదు. ఇంకా ఇవ్వాలని వెంటపడ్డారు. బెదిరింపులు, వేధింపులు తట్టుకోలేక రాజ్మోర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు రాజ్మోర్ తన తల్లికి 3 పేజీల లేఖ రాశాడు. నేను మంచి కొడుకుని కాలేకపోయాను, క్షమించాలని కోరాడు. అలాగే రాహుల్ పర్వాని, సభా ఖురేషి నెలల తరబడి తనను బ్లాక్మెయిల్ చేశారని ఆ లేఖలో పేర్కొన్నాడు. ఆ లేఖే వీళ్ళిద్దరినీ పట్టించింది. రాజ్మోర్ స్టాక్ మార్కెట్ లో భారీగా డబ్బు పెట్టాడని, సీఏగా మంచి జీతం వస్తుందని నిందితులు ఇద్దరూ గ్రహించారు. ఆ కారణంగానే ప్రైవేట్ వీడియోను అడ్డం పెట్టుకుని విడతల వారీగా కోట్ల రూపాయల్ని వసూలు చేశారన్న పోలీసులు ప్రస్తుతానికి ఇద్దరిని మాత్రమే అరెస్ట్ చేశామన్నారు. वाकोला पुलिस स्टेशन में 7 तारीख को एक गुना रजिस्टर हुआ है, जिसके अंदर आत्महत्या को प्रवृत्त करने उस तरीके के कलम लगाए गए हैं। अक्यूज्ड के पास में विक्टिम के कुछ ऐसे वीडियो थे जिसकी वजह से वो उसको ब्लैकमेल कर रहे थे, और इसी ब्लैकमेलिंग के दरमियान विक्टिम से उन्होंने 2,46,00,000 रुपए ट्रांसफर उनके अकाउंट में करवाए थे। इसका आगे का इन्वेस्टिगेशन शुरू है और दोनों अक्यूज्ड अरेस्टेड हैं। రాజ్మోర్ తను దాచుకున్న డబ్బుతో పాటు కంపెనీ అకౌంట్ నుంచి కూడా మనీ డ్రా చేసి వీళ్ళకిచ్చాడు. అంతేకాదు లగ్జరీ కార్ కూడా బలవంతంగా లాక్కున్నారట. ఇన్నాళ్లు సంపాదించిందంతా ఒక్క వీడియోతో అంతా పోగొట్టుకున్నానని రాజ్మోర్ చాలా నెలలుగా మానసిక ఒత్తిడికి లోనైనట్టు తెలుస్తోంది. అత్యాశకు పోయిన ఈ జంటకు కోట్ల రూపాయలు వసూలు చేసిన కాసుల దాహం తీరలేదు. ఆఖరికి ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకొని కుటుంబానికి పెద్ద దిక్కును దూరం చేసి పాపం మూటగట్టుకున్నారు. బ్లాక్మెయిల్ వ్యవహారంలో వీళ్ళిద్దరితో పాటు ఇంకా చాలా మంది ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తు ఆధారంగా వాళ్ళను కూడా అరెస్ట్ చేస్తామన్నారు.